నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ 2024 సెప్టెంబర్ 18 నారా చంద్రబాబు తన జీవితంలోనే అత్యంత నీచమైన కుట్రకి తెరతీశారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు కూసిన కూతలు విని ప్రపంచమంతా నిర్ఘాంతపోయింది. తమ లబ్ధి కోసం ఎంతకైనా తెగించే రాజకీయ నేతలను దశాబ్దాలుగా చూసిన జాతీయ స్థాయి జర్నలిస్టులు సైతం చంద్రబాబు కుతంత్రాలను చూసి షాక్ అయిపోయారు. దేవుడి మీదే కుట్రలు చేసే మనుషులు కూడా ఉంటారా అని హిందూ సమాజం అంతా విస్తుపోయింది. 2026 జనవరి 28 లడ్డూలో జంతువుల కొవ్వు చేప నూనె లేదని సిబిఐ సిట్ చార్జ్ షీట్ లో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా పురాణాల్లో రాక్షసులను చూసినట్లుగా చంద్ర ముఠాని చూశారు, చీకొట్టారు, చీత్కరించుకున్నారు. అయినా చంద్రబాబులో పాప భీతి కనిపించలేదు. మరిన్ని కుట్రలకు తెరతీశారు. బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ అంటూ మరింత దిగజారిపోయారు. ఇంతగా రాక్షసత్వం వికటాట్టహాసం చేస్తుంటే ఆ వెంకటేశ్వర స్వామి ఎందుకు మౌనంగా ఉంటాడు? అందుకే ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కొవ్వు దొంగలు దొరికేశారు. ఈ చండాలం మొత్తానికి మూల పురుషుడు చంద్రబాబే. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పాపం బద్దలైంది. చంద్రబాబు చేసిన కొండంత పాపం బద్దలైంది. కోట్ల మంది భక్తుల మనోభావాలను గాయపరుస్తూ దేవదేవుడి మీదే చంద్రబాబు పన్నిన పన్నాగం బద్దలైంది. కొవ్వెక్కిన అబద్ధాల వెనుక ఉన్న అసలైన కొవ్వెక్కిన దొంగలెవరో బయటపడిపోయింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి మీదే కుట్రలు పన్నిన రాక్షస మూక అసలు బతుకు బట్టబయలైంది. హెరిటేజ్ ముసుగులో దాగిన భోలేబాబా, ఇందాపూర్ డైరీల అసలు బాగోతం బట్టబయలైంది. టీటీడీ నెయ్యి కాంట్రాక్టు కోసం వైఎస్ఆర్సీపీని రాజకీయంగా దొంగ దెబ్బ తీయటం కోసం బ్రహ్మ కడిగిన పాదాన్నే రోత రాజకీయాల్లోకి లాగిన పచ్చముఠా బండారం బట్టబయలైంది. కోట్లాది మంది హిందువుల హృదయాలను గాయపరిచిన కొవ్వెక్కిన మూక కల్తీ బతుకులు బట్టబయలయ్యాయి. తిరుమల లడ్డూ కుట్ర వెనుక ఉన్నది చంద్రం ముఠా మాత్రమే కాదు, హెరిటేజ్ పాత్ర కూడా ఉంది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదు. తిరుమల లడ్డూలో పంది కొవ్వు కలవలేదు. తిరుమల లడ్డూలో చేప నూనె కలవలేదు. తిరుమల లడ్డూ పవిత్రతకి ఎలాంటి భగ్నం కలగలేదు. సిబిఐ సిట్ తేల్చి చెప్పింది. లడ్డూలో జంతువుల కొవ్వు అన్నది కేవలం చంద్రబాబు కొవ్వెక్కిన కూతలు కుట్రలే అని ప్రపంచానికి తెలిసిపోయింది. తర్వాత ఏం జరిగింది? ఎవరు ఊహించని విధంగా మరింత రాక్షసంగా, మరింత పైశాచికంగా ఆ వెంకటేశ్వర స్వామి పవిత్రతని అపహాస్యం చేసే స్థితికి దిగజారిపోయింది చంద్రం ముఠా. తిరుమల లడ్డూలో బాత్రూమ్స్ క్లీన్ చేసే కెమికల్స్ అంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు విని ఇంత నీచమైన స్వభావం ఉన్న మనుషులు కూడా ఉంటారా అని హిందూ సమాజమంతా నిర్ఘాంతపోయింది. ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెబితే ప్రజలు నమ్మేస్తారన్న సిద్ధాంతాన్ని నమ్ముకునే ఎల్లో బ్యాచ్ తొలి నుంచి కుట్రలు చేస్తూ వచ్చింది. అందుకే తిరుమల లడ్డూ విషయంలోనూ పదే పదే అదే విషాన్ని కక్కుతోంది చంద్రం ముఠా. చిప్పుగా సరిగ్గా ఉంటే ఎవరైనా ఇలాంటి చేయిస్తాడా అని అడుగుతా ఉన్నాం. నిజంగా వీళ్ళకి చిప్పు సరిగ్గా లేదు కాబట్టి ఇవన్నీ చేయిస్తా ఉన్నారు. చిప్పు లేదు కాబట్టి సిబిఐ తమ రిపోర్ట్ లో క్లీన్ చిట్ ఇస్తా ఉన్నా కూడా టీటీడీలో ప్రసాదంలో ఎటువంటి గొడ్డు మాంసము, ఎటువంటి జంతువుల కొవ్వు, ఎటువంటి పంది కొవ్వు లేదు అని చెప్పి ధృవీకరించినా కూడా ఎన్డీటీబీ ల్యాబులు, ఎన్డీఆర్ఐ ల్యాబులు కూడా ఇవన్నీ కూడా ధృవీకరించి చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయ స్వలాభం కోసం కుక్కతోక వంకర అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ అదే పనిగా మళ్ళీ 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 అదే అబద్ధాన్ని చెప్పి మళ్ళీ అదే నిజం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్న తీరును ఇప్పటికైనా మానుకోవాలి అని చెప్పి వీళ్ళందరికీ కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. దేవుడు గట్టిగా వీళ్ళందరికీ కూడా బుద్ధి జ్ఞానం ఇవ్వాలని కూడా దేవుని కూడా కోరుతా ఉన్నారు. తిరుమల లడ్డూ పవిత్రతపై చంద్రబాబు అండ్ కో చేస్తోన్న దాడి చూసి తల్లడిల్లిపోతున్న కోట్లాది మంది భక్తుల హృదయ ఆవేదన ఆ శ్రీనివాసుడు విన్నాడు కాబోలు. తిరుమల లడ్డూ కుట్ర వెనుక దాగిన అందరి బండారాలు బట్టబయలైపోయాయి. ఆ దేవదేవుడి మహాప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని కూసిన కొవ్వెక్కిన మూక కల్తీ బతుకులు బట్టబయలైపోయాయి. టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్లన్నీ హెరిటేజ్ డైరీ గుప్పిట్లోనే ఉండాలి. వైఎస్ఆర్సీపీని దొంగ దెబ్బ తీయాలి. ఈ రెండింటి లక్ష్యంగా చంద్రబాబు తిరుమల లడ్డూ కల్తీ అయిందంటూ కుట్రకి తెరతీశారు. తమ కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ డైరీకి అడ్డగోలుగా టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకే బాబు ఇంతటి రాద్ధాంతం చేస్తున్నారన్న విషయం సాక్ష్యాలతో సహా బయటపడింది.
ప్రసాదంపై దుష్ప్రచారంతో ఇతర డైరీలను భయభ్రాంతులకు గురిచేసి టెండర్లలో పాల్గొనకుండా చేయడం, ఏకపక్షంగా హెరిటేజ్ ఫుడ్స్ సిండికేట్ కే నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టడం అసలు కుట్ర అన్న విషయం బయటపడింది. 2014-2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులను హెరిటేజ్ ఫుడ్ సంస్థకు అడ్డగోలుగా కట్టబెట్టారు. అది కూడా ఇందాపూర్ డైరీ అనే సంస్థ ముసుగులో కట్టబెట్టడం చంద్రబాబు పన్నాగానికి నిదర్శనం. ఇందాపూర్ డైరీ ఎవరిదో కాదు, హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థే అన్నది అసలు విషయం. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చైర్పర్సన్ గా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కు దేశంలో పాల ఉత్పత్తులు తయారు చేసే 22 సంస్థలున్నాయి. వాటిలో ఒకటి మహారాష్ట్రలోని ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. ఆ ఇందాపూర్ డైరీకే 2014-19 మధ్య టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. ఇందాపూర్ డైరీతో పాటు గోవింద్ డైరీ, సుభీ డైరీ, ప్రీమియర్ డైరీ, సేలం నమక్కల్ డైరీ, హర్యానాలోని కమల్ మిల్క్ తదితర డైరీలతో సిండికేట్ గా ఏర్పడి వ్యవహారం నడిపారు. ఏకపక్షంగా టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టారు. అంతేకాదు, ఇందాపూర్ డైరీ సరఫరా చేసిన నెయ్యి శాంపిల్స్ 2016లో ల్యాబ్ పరీక్షల్లో విఫలమయ్యాయి. ఆ డైరీపై అనర్హత వేటు వేశారు. కానీ నెలలోపే అనర్హతను తొలగించడం గమనార్హం. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీకి చెందిన ఇందాపూర్ డైరీతో పాటు ఆ సిండికేట్లోని డైరీలకే చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టింది. 2014-19లో మొత్తం 189.19 కోట్ల రూపాయల విలువైన నెయ్యి సరఫరా కాంట్రాక్టులు ఇచ్చారని టీటీడీ రికార్డులు వెల్లడిస్తున్నాయి. 2015 జనవరిలో 16.5 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు కోసం టీటీడీ టెండర్లు పిలిచింది. కాగా ఇందాపూర్ డైరీ వేసిన బిడ్ L1 గా రాలేదు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కి చెందిన మదర్ డైరీ యూనిట్ L1 గా నిలిచింది. దాంతో ఆ డైరీపై అప్పటి టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఒత్తిడి తీసుకువచ్చి ఇందాపూర్ డైరీకి 35% కాంట్రాక్ట్ దక్కేలా చేసింది. అంతేకాదు, ఇందాపూర్ కు అనుగుణంగా టెండర్ నిబంధనలను కూడా సవరించారు. దీంతో ఇందాపూర్ డైరీకి 5,77,500 కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. అది కిలో 306 రూపాయలకే. అంటే మొత్తం 17.61 కోట్ల రూపాయల విలువైన నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. 2015 మేలో ఇందాపూర్ డైరీకి 2.25 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈసారి కిలో నెయ్యి 278 రూపాయల చొప్పున సరఫరాకే ఆ కాంట్రాక్ట్ ఇచ్చేది. ఇలా 2014 నుంచి 2019 మధ్య ఇందాపూర్ డైరీకి కోట్ల రూపాయల టీటీడీ నెయ్యి కాంట్రాక్టులు కట్టబెట్టారు. ఇందాపూర్ డైరీ అంటే హెరిటేజే. ఇందాపూర్ డైరీ అన్నది హెరిటేజ్ వేసుకునే ఒక ముసుగు. ఇప్పుడు కూడా టీటీడీ నెయ్యి కాంట్రాక్టులు ఇందాపూర్ డైరీకి గంపగుత్తగా కేటాయించాలంటే మిగిలిన డైరీలు పోటీకి రాకూడదు. ఇతర డైరీలను బెదరగొట్టడానికి తిరుమల లడ్డూ కల్తీ కుట్రకి తెరతీశారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీని దొంగ దెబ్బ తీయడానికి కూడా ఈ కుట్రని వాడేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కిలో నెయ్యి 340 రూపాయల నుంచి 410 రూపాయల వరకు పలుసార్లు వివిధ రేట్లకు కొనుగోలు చేస్తే తక్కువ రేటు కాబట్టి కల్తీ నెయ్యి అని చంద్రబాబు నానా రాద్ధాంతం చేస్తున్నారు. దానికి పవన్ కళ్యాణ్ వంత పాడుతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కిలో నెయ్యి కేవలం 278 రూపాయలు, కిలో 306 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. అది కూడా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కి చెందిన ఇందాపూర్ డైరీ నుంచే. అంటే తక్కువ రేట్లే కాబట్టి ఇందాపూర్ డైరీతో పాటు హెరిటేజ్ సిండికేట్ 5 ఏళ్ల పాటు సరఫరా చేసింది కల్తీ నెయ్యేనని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా అని భక్తులతో పాటు సామాన్య ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక 2014-19లో హెరిటేజ్ సిండికేట్ సరఫరా చేసింది కల్తీ నెయ్యే అనే వాదనను అప్పటి ప్రభుత్వమే బలపరిచే విధంగా వ్యవహరించడం గమనార్హం. లడ్డూ ప్రసాదాలు సువాసన వచ్చేందుకు పైపూతగా నెయ్యి సరఫరాకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఎందుకంటే లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యితోనే సువాసన రావాలి. కానీ సువాసన కోసం పైపూతగా నెయ్యి కొనుగోలు కోసం మళ్లీ టెండర్లు పిలవడం అంటే అర్థమేంటి? హెరిటేజ్ సిండికేట్లోని డైరీలు సరఫరా చేసింది కల్తీ నెయ్యేనని ఒప్పుకున్నట్టే కదా. అందుకే పైపూతగా నెయ్యి సరఫరా కోసం 2018 ఆగస్టులో టెండర్లు పిలిచి పరాగ్ మిల్క్, దొడ్ల డైరీల నుంచి 87,750 కిలోల నెయ్యి కొనుగోలు చేసింది. దీనిని బట్టి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనేనని స్పష్టమవుతోంది. 2019లో టీడీపీ ప్రభుత్వం అధికారం కోల్పోగానే హెరిటేజ్ ఫుడ్స్ కి చెందిన ఇందాపూర్ డైరీ టీటీడీ టెండర్ల ప్రక్రియ నుంచి తప్పుకుంది.
5 ఏళ్ల పాటు కనీసం బిడ్లు కూడా దాఖలు చేయలేదు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ తెరపైకి వచ్చింది. 2025 నవంబర్లో టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొంది. కిలో 658 రూపాయల చొప్పున నెయ్యి సరఫరాకు బిడ్ దాఖలు చేసింది. మొత్తం 10 లక్షల కిలోల నెయ్యిలో 35% అంటే 3.5 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇందాపూర్ డైరీకి కట్టబెట్టారు. ఇక హెరిటేజ్ సిండికేట్ లోని ఇతర డైరీలు మిగిలిన 6.5 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. అంటే మొత్తం 65.8 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కట్టబెట్టేశారు. మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ సంస్థ టీటీడీకి గతంలో కూడా సరఫరా చేసింది. మీ హయాంలోనే సరఫరా చేసినటువంటి ప్రీమియర్ డైరీ అనేటువంటి సంస్థ ఈ రోజున నిందితుల జాబితాలో ఉన్నది. మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినటువంటి ఇందాపూర్ డైరీ సంస్థ ఈ రోజున అప్పనంగా 658 రూపాయలకు ఒక్కసారిగా 300 రూపాయలకు సరఫరా చేస్తున్నటువంటి నెయ్యి ఇది మొన్నటి వరకు ఒక్కసారిగా 658 రూపాయలకు వీళ్ళలా సరఫరా చేస్తున్నారు. వీళ్ళే కదా 278 రూపాయలకు సరఫరా చేసింది. వీళ్ళే కదా 306 రూపాయలకు సరఫరా చేసింది. ఒకేసారి రెట్టింపు కంటే ఎక్కువగా ఈ ఇందాపూర్ డైరీ హెరిటేజ్ మాతృ సంస్థ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ఇది ఎలా సాధ్యమైంది అన్నటువంటి ప్రశ్నలకు చంద్రబాబు గారు గాని హెరిటేజ్ సంస్థ గాని సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్స్ గంపగుత్తగా సొంతం చేసుకోవడానికి కలియుగ వైకుంఠం పవిత్రతనే అపహాస్యం చేసేశారు చంద్రబాబు. ఆ ఏడుకొండల స్వామికి తాను మహాభక్తుడిని అని చెప్పుకునే చంద్రబాబు తాను ఆ దేవదేవుడికి భక్తుడిని కాదు, అడ్డగోలుగా టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ సొంతం చేసుకునే కుట్రలకి భక్తుడిని దాసుడిని అని చెప్పకనే చెప్పేశారు చంద్రబాబు. ఇందాపూర్ డైరీ ముసుగులో టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్స్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కి అప్పజెప్పడానికి ఆ దేవదేవుడి దివ్యప్రసాదం విశిష్టతనే వెక్కిరించింది చంద్రం ముఠా. లక్షల కోట్ల రూపాయల అవినీతి సొమ్ము దిగమింగినా చాలక ఇంకా దేవుడి సొమ్ము స్వాహా చేయడానికి ఆ దేవుడి మీద కుట్ర పన్నుతారా అంటూ భక్తజన కోటి చీకొడుతోంది. చంద్రబాబు మాట కల్తీ, చంద్రబాబు బుద్ధి కల్తీ, చంద్రబాబు హామీలు కల్తీ, చంద్రబాబు స్నేహం కల్తీ, చంద్రబాబు విజన్ కల్తీ. ఇలా చంద్రబాబుకి కల్తీకి ఉన్న అవినాభావ సంబంధం గురించి దేశ ప్రజలను ఎవరిని అడిగినా నాన్ స్టాప్ గా చెప్తారు. ఎందుకంటే 4 దశాబ్దాలకు పైగా చంద్రబాబు వెలగబెట్టిన ఘన కార్యాలు అలాంటివి. చివరకు ఆ దేవదేవుడి దివ్య ప్రసాదం పవిత్రత మీద కూడా కల్తీ కుట్ర పన్నిన మహాపాపి చంద్రబాబు. మాట నుంచి స్నేహం దాకా, పాలన నుంచి పాలసీల దాకా అన్నింటా కల్తీ ఉండేలా చూసుకునే చంద్రబాబు హెరిటేజ్ ని మాత్రం స్వచ్ఛంగా ఎందుకు ఉంచుతారు? ఇది మేం చెప్తున్న మాట కాదు. హెరిటేజ్ పెరుగులో కనీస స్థాయిలో మిల్క్ ఫ్యాట్ లేదని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టెస్టులు చేసి మరీ తేల్చేసింది. అనగా హెరిటేజ్ పెరుగులో పెరుగు లేదన్నమాట. దీనికన్నా ముందు హెరిటేజ్ పాలను ఏకంగా కేరళ రాష్ట్రం బ్యాన్ చేసింది. పసిపిల్లలు తాగే పాలను కల్తీ చేస్తారు. మళ్ళీ దేవుడి ప్రసాదం కల్తీ అయ్యిందంటూ పాపపు కుట్రలు పన్ని మహాపరాధాలు చేస్తారు. ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా తమకేం కాదన్న భరోసా కాబోలు. ఇందాపూర్ డైరీ ముసుగులో టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్స్ ని గంపగుత్తగా హెరిటేజ్ హస్తగతం చేయడానికి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రం ముఠా కూసిన కల్తీ కూతలు అన్నీ ఇన్ని కావు. కల్తీ మాటలు, కల్తీ హామీలు, కల్తీ రాజకీయాలు చంద్రబాబుకి అలవాటే కదా అని ఒకవైపు హిందూ సమాజమంతా చీకొడుతున్న వేళ కల్తీ వ్యాపారాలు కూడా అంటూ ఒక నిజం వెలుగులోకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సొంత సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ బండారం మరోసారి బయటపడింది. ఆ కంపెనీ తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో నాణ్యత డొల్లేనని అధికారికంగా ఇంకోసారి స్పష్టమైంది. టోటల్ కర్డ్ అంటూ హెరిటేజ్ సంస్థ విక్రయిస్తున్న పెరుగు నాసిరకమని, అందులో ఉండాల్సిన ఫ్యాట్ కనీస స్థాయిలో కూడా లేదని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. కనీస ఫ్యాట్ కూడా లేని హెరిటేజ్ పెరుగు నాసిరకమైనదని నిర్ధారిస్తూ సబ్ స్టాండర్డ్ అనే ముద్ర వేసింది.
ఇలాంటి ఉత్పత్తులు విక్రయిస్తున్నందుకు ₹1,00,000 జరిమానా చెల్లించాలని హర్యానాలోని FSSAI అడ్జుడికేటెడ్ అథారిటీ ఆదేశించడంతో విధి లేక హెరిటేజ్ సంస్థ ఆ జరిమానాను చెల్లించింది. ఈ విషయాన్ని సెబీ నిబంధనల ప్రకారం స్టాక్ మార్కెట్ కు తెలియజేయాలి కనుక గత నెలలో హెరిటేజ్ సంస్థ స్వయంగా తెలియజేసింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిదని, ఉత్పత్తుల్లో నాణ్యత లేకపోవడం ఏమాత్రం సమ్మతం కాదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గతంలో కేరళ ప్రభుత్వం హెరిటేజ్ పాలను బ్యాన్ చేసింది. తిరుమల లడ్డు అత్యంత పవిత్రమైందని, అందులో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని దేశంలోనే అత్యాధునికమైన ల్యాబ్లు సైంటిఫిక్ గా నిర్ధారించినా తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ వీధి వీధిన ఫ్లెక్సీలు పెట్టింది చంద్రం ముఠా. మరిప్పుడు హెరిటేజ్ పాలు, పెరుగు వినియోగానికి పనికిరావన్న రీతిలో కల్తీ జరుగుతోందని ప్రభుత్వ సంస్థలు, ల్యాబ్లు తేల్చి చెబుతోన్న వేళ హెరిటేజ్ ఉత్పత్తులు కల్తీ అయ్యాయని వీధి వీధిన ఫ్లెక్సీ పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బోలేబాబా డైరీ కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరీ ఇది. భోలేబాబా వెనుక ఉన్న ఆలీబాబా ఎవరనుకున్నారు? హెరిటేజ్. ఇది నిజం. స్వయంగా బోలేబాబా సంస్థ తమకు హెరిటేజ్ తో తమకున్న అనుబంధాన్ని స్వయంగా ప్రకటించింది. బోలేబాబా బాగోతాల వెనుక ఉన్నది చంద్రబాబు అవినీతి లీలలే. కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బోలేబాబా కంపెనీతో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నట్లుగా బయటపడింది. బోలేబాబాకి, చంద్రబాబుకి, హెరిటేజ్ కి మధ్య ఉన్న బంధం బట్టబయలైంది. మరోవైపు ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ అనుబంధ తోకల్లో ఒకటని వెల్లడైంది. తిరుమల లడ్డూపై అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బద్దలవుతున్నాయి. తిరుమల లడ్డూపై అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బోలేబాబా కంపెనీతో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నట్టు బయటపడింది. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థతో తమకు వ్యాపార సంబంధాలున్నాయని బోలేబాబా కంపెనీ స్వయంగా ప్రకటించింది. బోలేబాబా డైరీతో హెరిటేజ్ భాగస్వామిగా ఉంది. ఆ విషయాన్ని బోలేబాబా డైరీనే స్వయంగా చెప్తోంది. దీనిపై అటు చంద్రబాబు కానీ, ఇటు కూటమి నేతలు గాని నోరు మెదపడం లేదు. అంతేకాదు, చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బోలేబాబా కంపెనీకి తిరుమల నెయ్యి టెండర్లు దక్కాయి. ఇక ఇందాపూర్ డైరీ హెరిటేజ్ అనుబంధ సంస్థే. గతంలో టీటీడీ ఇందాపూర్ డైరీని డిస్క్వాలిఫై చేస్తే ప్రస్తుతం అదే డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోంది. తిరుమల లడ్డు అత్యంత పవిత్రంగా ఉంది. కలుషితం అయ్యింది, కల్తీ అయ్యింది ఏమైనా ఉంటే అది చంద్రబాబు బుద్ధి, జ్ఞానం మాత్రమే అని సిబిఐ సిట్ ఎప్పుడో తేల్చింది. ఇప్పుడు మరిన్ని కల్తీ వ్యవహారాలు బయటపడుతున్నాయి. టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులను హెరిటేజ్ సొంతం చేసుకోవడానికి తిరుమల లడ్డూ మీదే కుట్ర పన్నారంటే చంద్రబాబు విజన్ ఎంత కల్తీమయమో, ఎంత క్రూరమైందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కల్తీ నెయ్యి సరఫరా ఆరోపణలు ఎదుర్కొంటోన్న బోలేబాబా వెనుక ఉన్న అసలు ఆలీబాబా కూడా హెరిటేజే అని సాక్ష్యాధారాలతో తేలిపోయింది. ఇప్పటికైనా ఆ 7 కొండలవాడి కాళ్ల మీద పడి చేసిన తప్పులు, పాపాలు, ఘోరాలు, నేరాలు అన్నీ ఒప్పుకుని క్షమాపణలు వేడుకుంటే మంచిదని, లేకపోతే చేసిన మహాపరాధాలకు అంతకంత అనుభవించక తప్పదని భక్తులు తేల్చి చెబుతున్నారు.